యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదా! మీరు బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మా కొరకు కూడా మీరు ప్రార్థించండి. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి కోసం, వారి కుటుంబం కోసం, వారి బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాను. నమ్మండి, విశ్వాసం ఉంచండి. మరి మీరు బ్లెస్ అవ్వాలని, ఆశీర్వదించబడాలని, దీవించబడాలని, ఆరోగ్యంగా ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాను. సరే, దేవుని యొక్క మాటలు మీ ముందు కొన్ని పెట్టాలని ఆశపడుతున్నాను. చూడండి, ఒక క్రైస్తవుని యొక్క జీవితంలో అంటే ఈ లోకాన్నంతటిని విడిచిపెట్టి సంపూర్ణంగా మారుమనసు పొంది నమ్మి యేసుక్రీస్తే దేవుడని నమ్మి బాప్తిసం తీసుకొని ఉన్న ప్రతి ఒక్క విశ్వాసికి, ప్రతి ఒక్క క్రైస్తవుడికి కొన్ని అనుభవాలు కలిగి ఉండాలన్నమాట. ఒక మందిరము గడప క్రింద నుండి నీరు ఒక ప్రవాహముగా బయలుదేరి రాను రాను ఏమైపోయింది? అది మహా పెద్ద సముద్రముగా మారిపోయిందనమాట. ఆ నదిలో నడిచిన మీకు అర్థమైపోయే ఉంటుంది. యేస్కేలు భక్తుడికి ఒక 4 అనుభవాలు కలిగి ఉన్నాడు. ఆ 4 అనుభవాలు మరి అవేంటో మనం చూద్దాం. ఒకటి, చీలమండల లోతు. యేస్కేలు గ్రంథము 47వ అధ్యాయము 3వ వచనములో చీలమండల లోతు. ఆ లోతులోకి రావాలి ఒక క్రైస్తవుడు. చీలమండల లోతు అనగా సంపూర్ణంగా మారు మనసు పొందాలి. సంపూర్ణంగా అన్నిటిని విడిచిపెట్టి దేవుడే నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పేసి ఒక క్రైస్తవుడు సంపూర్ణంగా మారు మనసు పొందాలన్నమాట. మారు మనసు పొంది మనం చూడండి దేవుని మహిమపరచాలి. మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే పాదాల మీదనే కదా నడిచేది. మనం నిలబడగలగాలంటే మనం పాదాల మీదనే కదా నిలబడేది. అలాగా మన ఆత్మీయ జీవితంలో కూడా మనం నిలబడగలగాలంటే ఈ చీలమండల లోతుల్లో నుంచి మరి ఎక్కడికి వెళ్ళాలి? ఈ పునాది, ఇదొక పునాది మనకి. ఈ చీలమండల లోతు అనేది ఒక పునాది క్రైస్తవ జీవితానికి. ఈ అనుభవం, ఈ పునాది, దీన్ని బేస్ చేసుకొని మనం ఎక్కడికి వెళ్ళాలి? మోకాళ్ళ లోతులోకి వెళ్ళాలి. చీలమండల లోతుల్లో నుంచి అంటే మారు మనసు పొందిన ప్రతి ఒక్క విశ్వాసి క్రైస్తవుడు కూడా మోకాళ్ళ అనుభవంలోకి రావాలన్నమాట. ఈ మోకాళ్ళ లోతు అంటే ప్రార్థనా జీవితం. అదే యేస్కేలు గ్రంథము 47వ అధ్యాయము 4వ వచనములో ఇది ప్రార్థన అనుభవాన్ని సూచిస్తుందన్నమాట. ఈ మోకాళ్ళ లోతు, చీలమండల లోతుల్లోనే మనం ఆగిపోకూడదు, కానీ మోకాళ్ళ లోతులోనికి మనం రావాలి. ఈ మోకాళ్ళ లోతు అనగా ప్రార్థన. మారు మనసును పొందిన ప్రతి వ్యక్తి కూడా ప్రార్థించాలి. మెలకువగా ఉండి ప్రార్థించాలి, చీకటి ఉండగానే ప్రార్థించాలి, తెల్లవారుజామున లేసి ప్రార్థించాలి, ఉదయాన్నే తన కృపను కొరకు ఎదురు చూడాలి. చూడండి, అలాగా విసుకక ప్రార్థించాలి. ఈ ప్రార్థన అనుభవం మనం కలిగి ఉండినట్లయితే కనుక మరి దేవుడు ఎంతగానో మనల్ని దీవిస్తాడనమాట. ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్గా వచ్చేసి మనం ఆరోగ్యంగా ఉండగలుగుతాం. చూడండి, ఇటువంటి అనుభవం కలిగిన మరి వ్యక్తి మూడో అనుభవం ఏంటంటే మరి నడుముల లోతు, అంటే మొల లోతు. అదే యేస్కేలు గ్రంథము 47వ అధ్యాయము 4వ వచనములో నడుముల లోతు అనుభవం కలిగి ఉండాలన్నమాట. ఈ మాటని ఏం సూచిస్తుందంటే, నడుముల లోతు అంటే వాక్యానుసారంగా నడుచుకోవాలనేది సూచిస్తుంది. వాక్యమే మనలో ఉండాలి. వాక్యాన్ని మనం ధ్యానించాలి. పరిశుద్ధమైన గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థించాలి. వాగ్దానాలు మనం సొంతం చేసుకోవాలి. వాగ్దానాలను కంఠస్థం చేయాలి కదా. ఎక్కడైనా ఏ సందర్భాన్ని బట్టి ఆ వాగ్దానాన్ని రిలీజ్ చేయాలి. ఆ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించాలి. మన కొరకే కాదు, ఇతరుల కొరకు కూడా. చూడండి, నిర్గమాకాండంలో చూసినట్టయితే గనక 32వ అధ్యాయము 27వ వచనం. అదే నెహెమీయా గ్రంథంలో చూసినట్టయితే గనక 4వ అధ్యాయము 18 వచనంలో నడుముకి కత్తి కట్టుకున్నారంట యోధులు, ప్రార్థనా యోధులు. ఎవరు? ప్రార్థించేవారు. నడుముకు కత్తి అనగా వాక్యము. ప్రార్థనతోనే ఆగిపోకూడదు, మారు మనసుతోనే ఆగిపోకూడదు, కానీ వాక్యములోకి రావాలన్నమాట. వాక్యము ధ్యానించాలి, వాక్యములో స్థిరపడాలి, వాక్యముని మరి గట్టిగా పట్టుకోవాలి. ఆ వాక్యాన్ని మన కంఠంగా హారంగా ధరించుకోవాలి. మరి ఆ వాక్యాన్ని మన కనులకు మరియు బాస్కముగా కట్టుకోవాలి, మన కనుల ముందు ఉంచుకోవాలి కదా, మన చేతికి కట్టుకోవాలి. అలాగా వాక్యానుసారమైన మాటలు ఎన్నో ఉన్నాయి బైబిల్లో, పరిశుద్ధమైన గ్రంథంలో మనం వాటిని చదవాలన్నమాట.
ఇలాగ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ చదువుతూ మరి ఉన్నప్పుడు లోతైన సత్యాలు బయలుపరచబడతాయి, లోతైన మర్మాలు బయలుపరచబడతాయి. ఇంకొక మాట చూద్దాం. మరి 3 లోతులు అయిపోయినాయి కదా, ఇంకా 4వ లోతు. అదేదనగా ఈదవలసినంత లోతుల్లోకి వెళ్ళాలన్నమాట. అదే ఎహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము 5వ వచనం. ఈదవలసినంత లోతు అంటే నీళ్లు ఎక్కువ లోతుల్లో ఉంటేనే ఆ నీళ్లలో ఈదగలుగుతాం. ఆ నీరు అనగా పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నింపబడాలి. పరిశుద్ధాత్మ అభిషేకం మన పైన ఉండాలి. అలాగా ఉన్నప్పుడే మనము ఆ లోతుల్లోకి వెళ్ళి ఈదగలిగేంత మరి సంతోషము, సమాధానం, ఆనందం చూడు తేలి తేలి మరి ఆడాలన్నమాట పరిశుద్ధాత్మలో. అలాంటి అనుభవం కలిగి ఉండాలి. కొంతమంది పరిశుద్ధాత్మను నమ్మరన్నమాట. పరిశుద్ధాత్మ లేదు, భాషలు లేవు, అద్భుతాలు లేవు. మీరెవరు కూడా నమ్మకండి అటువంటి మాటలు. ఖచ్చితంగా మీరు నమ్మండి, విశ్వాసం ఉంచండి. ఆ రోజున జరిగే అద్భుతాలు ఈ రోజున కూడా జరుగుతాయి. మీరు నమ్మాలి. నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తామని చెప్తా ఉన్నాడు కదా ప్రభువు మరియతోటి. అలాగనే మనం నమ్మాలన్నమాట. చూడండి, అలాంటి పరిశుద్ధాత్మ అనుభవంలోకి మనం ఎప్పుడైతే వస్తామో చాలా చాలా మనం మరి క్రొత్త విషయాలు మనం తెలుసుకుంటాం అనమాట. ఆత్మ నడిపింపే మనకి తెలియజేస్తూ ఉంటుంది. మనలో దేవుడు ఉన్నాడని, మనలో ఆత్మ ఉన్నదని, మనపైన అభిషేకం ఉన్నదని, ఆ అభిషేకమే మనం నడిపిస్తూ ఉన్నదని ఒక దేవుని నమ్ముకున్న బిడ్డ, ఆత్మ అభిషేకం చేత నింపబడిన వ్యక్తి మాత్రమే ఇది ప్రభువు నడిపింపు, దేవుని యొక్క నడిపింపు అని గుర్తుపట్టగలుగుతారు. అలాంటి జీవితం మనం జీవించాలన్నమాట. కనిపెట్టి ప్రార్థించాలి కదా, ఆత్మతో నింపబడాలి. కనిపెట్టి ప్రార్థించాలి. ఆయన స్వరం వినాలి. ఆయన ప్రత్యక్షలు తెలుసుకోవాలి. వాక్యం లోతుల్లోకి వెళ్ళాలి. ఇదంతా కూడా ఒక పరిశుద్ధాత్మ నడిపింపు ఉంటేనే. పరిశుద్ధాత్మ శక్తి చేత మనం నింపబడితే ఆ శక్తి, ఆ ఆత్మ స్వరూపుడే మనం సర్వసత్యంలోనికి మనల్ని నడిపిస్తూ ఉంటాడు అనమాట. దేవునామానికి మహిమ కలుగునుగాక. చూడండి, మరి ఎహెజ్కేలు లాగా 4 అనుభవాలు, 4 లోతుల్లో మనం ఉన్నామా లేవా ఒక్కసారి మనం మన జీవితాన్ని పరిశీలించుకోవాలన్నమాట. ఫస్ట్గా వచ్చేసి ఏంటది? మొదటిగా చీలమండల లోతు అంటే మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలి? ప్రార్థించాలన్నమాట. ప్రార్థన అనుభవంలోకి రావాలి. ప్రార్థన వీరుడిగా, ప్రార్థన యోధులుగా ఉండాలన్నమాట. ప్రార్థించిన ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలి? వాక్యము ధ్యానించాలి, వాక్యములకు రావాలి. వాక్యాన్ని ధ్యానించిన వ్యక్తి ఏం చేయాలి? ఆత్మతో నింపబడాలి, భాషలతో మాట్లాడాలి. అటువంటి అనుభవం కలిగి ఉందాం మనము కూడా. అటువంటి ఆధ్యాత్మిక అభివృద్ధిలోనికి మనం రావాలని దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక అనమాట. అలాగ మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడి వాక్యానుసారంగా నడుచుకొని మారు మనసు పొంది ఇవన్నీ మరి వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఖచ్చితంగా మనము ఆత్మీయ జీవితంలో నిలబడగలుగుతాం. మన కాళ్ళ మీద మనం ఆత్మీయ జీవితంలో మనం పడిపోవన్నమాట. ఇక ఈ 4 మరి లోతులు, ఈ 4 అనుభవాలు ఒక క్రైస్తవుడి జీవితంలో జరిగినట్లయితే ఉండినట్లయితే గనక ఖచ్చితంగా ఆ వ్యక్తి పడిపోడు ఎప్పటికీ. ఎన్ని సమస్యలు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఇరుకులు, ఎన్ని ఇబ్బందులు, నిందలు, అవమానాలు వచ్చినప్పుడు కూడా, బలహీనతలు వచ్చినప్పుడు కూడా వాటిని లెక్క చేయడం అనమాట. ప్రభు పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థించి మరి వాటన్నిటి నుంచి విడుదల పొందుతాడు. ఖచ్చితంగా దేవుడు విడుదలనిస్తాడు. ప్రతి సమస్యకి విడుదలనిస్తాడు కదా. అటువంటి అనుభవంలోకి మనము కూడా మరి ఉండాలని మరి దేవుని యొక్క గొప్ప ప్రణాళిక అనమాట. చూడండి, గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్ళునో మనము కూడా అక్కడికే మరి వెళ్ళేవారముగా ఉండాలి. గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు ప్రభు అనమాట. అలాగా ఉండి తీరాలట. మహాసముద్రాలను మనం దాటాలి. ఆ తీరాలను దాటాలి. ఆ తీరాలను అంటే మనం దృష్టి మళ్లించాలన్నమాట. మనం ఎక్కడికి వెళ్ళాలన్నా మన కనులు, మన చూపు, మన నడవడి అంతా కూడా ఒక వాక్యాన్ని మనం ధ్యానించేటప్పుడు కూడా మనం లోతుల్లోకి వెళ్ళాలంటే మరి ఆయన యొక్క సహాయం మనకు కావాల్సి ఉన్నదనమాట. ఎంతో మనం అక్కడికి వెళ్ళేవారిగా ఉండాలి. మహాసముద్రాలు ఇప్పుడు చూడండి పెద్ద నదిగా మారిపోయి ఆ నదిలోనే మరి ఎహెజ్కేలు భక్తుడు ఈదుతూ సంతోషిస్తూ వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థిస్తూ చూడు ఆత్మతో నింపబడి అభిషేకించబడి భాషలతో మాట్లాడి అద్భుతాలు చేస్తూ ఎంతో ఆనందంగా సంతోషంగా మరి తన ఆత్మీయ జీవితంలో ముందుకి సాగిపోయినట్టుగా ఎహెజ్కేలు భక్తుడు ద్వారా మనము మరి ఈ రోజున మరి నేర్చుకుని ఉన్నాం. మరి మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? మీ పరిస్థితి ఎలా ఉంది? మీరు ఎటువంటి అనుభవంలోకి ఉన్నారు? ఈ 4 అనుభవంలో ఉన్నారా లేరా? ఒకసారి గమనించండి, పరిశీలించుకోండి. మరి లేనట్లయితే గనక మరి ఇప్పుడే మీరు ప్రారంభించండి. ఇటువంటి మరి మాటలు మీకును మీ కుటుంబానికి మరి దీవెనకరంగా మరి మలచబడునుగాక. ఆమేన్.